రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలు. ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్ 45 రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడ ఉన్న రూల్ బుక్స్లో వీవీప్యాట్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది. దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీప్యాట్స్ని దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది? దాన్ని డైవర్షన్, చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య, డైవర్షన్ పాలిటిక్స్. ఒక రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు 99% బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ 99% ఎక్కడైనా వస్తుందా? 12 గంటలు వాడిన ఈవీఎం ఇమీడియట్గా డైవర్షన్. 2 ఎంపీలతో పార్టీలో చేర్చుకుని 3 ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకుని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మా బౌటోళ్ళు అందరం ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ 1. రెండో అంశము, గొడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలు స్పై కెమెరాలు పెట్టి వీడియో. చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఇంకోటి పన్నాగం ఏం చేశాడంటే, ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఎక్కడి నుంచో బొంబాయి నుంచి ఒక పేటిఎం ఒక ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి 300 మంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీసారని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే పిల్లలు దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బ్లాక్మెయిల్ ధోరణులు బాంబేలో కుప్పల తెప్పల కింద ఉంటారు. అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఎవరికి తెలియదండి ఇవన్నీను. మేము ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయడంలో, మీడియాని డైవర్ట్ చేయడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య, సిద్ధహస్తుడు. ఈ ఇష్యూస్తో పాటు ఈయన ఏదో గొప్పగా అన్నా క్యాంటీన్లు అని చెప్పుకుంటా ఉన్నాడు. మొన్న తణుకులో చూశారు, ఆ ప్లేట్లు దేంతో కడుగుతూ ఉన్నారు, కాలువ నీళ్ళతో ప్లేట్లు కడుగు. సరే అది పక్కన పెడితే న్యూస్ ఫీడ్ 888కి సంబంధించి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఏ రకమైన భోజనాలు పెడతా ఉన్నారు? మొత్తం విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఆయన చక్కగా హెల్తీగా పిల్లలు తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్ విద్యార్థులు గట్ట కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు. పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవాడు లోకేష్ గారు కొడుకు, ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి. అంటే ఈ రకమైన నాసి రకమైన భోజనాలు పెడతారా? వాళ్ళేమో జ్వరాలు, విష జ్వరాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారా? పోనీ అలాగని చెప్పి హాస్పిటల్స్ ఏమన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారా అంటే అది కూడా అధ్వానంగా ఉన్నాయి. హాస్పిటల్లోనంట, స్కూల్స్లోనంట పిల్లల్ని ఎలకలు కొరుకుతూ ఉన్నాయి. అంటే ఇంత దారుణమైన 3 నెలల పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి 3 నెలల పరిపాలనలో ఇంత అస్తవ్యస్తంగా, ఇంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎక్స్పర్ట్స్ వచ్చారో, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి అది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం అని తేల్చేశారు. ఎందుకంటే ప్రొటెక్షన్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు, ప్రొటెక్షన్ లేదు, దానివల్ల బ్రీచ్ అయిందని. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ధవళేశ్వరం దగ్గర పనికిరాని పేపర్స్ ఏవో వాళ్ళు తగలబెడితే దాన్ని డైవర్షన్ ఏదో ఫైల్స్ దగ్ధం చేసేస్తున్నారు. పాపం అమాయకులైన నలుగురిని సస్పెండ్ చేశారు. అది ఎందుకు చేస్తారు? ఇప్పుడు దాని ఫైల్స్ దగ్ధం వెనకాల నేను ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, వాళ్ళు ఎవరు లేరు. పాపం అమాయకులైన కొంతమంది సూపరింటెండెంట్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతాం. అంటే ఒక విషయం నుంచి పనికిరాని ఇష్యూస్ అన్ని బయటికి తీసుకొచ్చి మీడియాను డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించగలరు. ఇది నేరుగా ఈ గుడ్లవల్లేరు ఇష్యూ దీన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నిజంగానే ఏమని రాశారంటే మాఫియా కృత్రిమ కొరత. మరి ఇప్పుడు మాఫియా గురించే మాట్లాడుతున్నారు అని అంటే ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందండి? ఇదే రాజమండ్రిలో దగ్గరగా 10 కోట్ల రూపాయలు ఇసుక లాలా చెరువు హుండై షోరూమ్ కానుకుని మరి ఆ స్టాక్స్ ఎక్కడ ఉన్నాయండి అవన్నీ? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి అది పెట్టలేదా? ఇవాళ మా పార్టీ 23,000 రూపాయలు పలుకుతుంది. మరి ఈ రకంగా రాస్తా ఉంటే మరి వైఫల్యం ఎవరిదండి? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా ఫ్రీ ఇసుకని. మరి 6 యూనిట్ల ఇసుక 36,000 రూపాయలకు కొంటా ఉంటే ఏ రకంగా ఫ్రీ శాండ్ అని నేను అడుగుతా ఉన్నా, నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈవీఎంల ద్వారా గెలిచిన వీళ్ళు ఒక ఎమ్మెల్యేలా? ఈ రకంగా సంపదని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తూ దందాలు మొదలుపెట్టారు. రాజమండ్రి వ్యాప్తంగా దందాలు మొదలుపెట్టారు. ఇదే తెలుగుదేశం పార్టీకి కొంత ఫేవరబుల్గా ఉన్న ఈయన రైస్ సంస్థ, ప్రవీణ్ పుల్లట్ల అని రైస్ సంస్థ, ఆయన ఒక ట్వీటో లేకపోతే ఏదో పెట్టాడు యూట్యూబ్లో ఎలక్షన్లో. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారన్న, ఆయన చెప్పినప్పుడు హౌస్ కమిటీ అన్నాడు. హౌస్ కమిటీ కాదు, వైట్ హౌస్ కమిటీ వేసుకోండి. అమెరికాలో ఉన్న వైట్ హౌస్ కమిటీ వేసుకోండి. నిగ్గు తేల్చండి. నేను తేల్చమనే చెప్తా ఉన్నా. నువ్వేవో ట్రాన్సాక్షన్లో లేకపోతే